దేవుడు మహా గొప్పవాడు. ఆయనను మొర్రపెట్టే వారికి ఉత్తరమిచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు అని రోమపత్రిక 10వ అధ్యాయంలో రాసి ఉంది. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కృంగుదల అయిపోతే గనుక చేత కాని వారు అయిపోతామని సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో రాసి ఉంది. కనుక శ్రమ శోధన వచ్చేటప్పుడు దిట్టగా నిల్చొని ప్రభు యందు నమ్మకంతో ముందుకు వెళ్తే జీవ కిరీటం అని యాకోబు 1:12 సెలవిస్తుంది. ఏది ఏమైనా కానీ మనం అనుకుందాం, కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత విశ్వాసంలో చాలా ఉజ్జీవభరితంగా వెళ్తున్న సమయమందున, గొప్ప ఉజ్జీవంతో సంఘానికి వస్తా ఉన్న సమయమందున యోగుకు దుష్టుడు శోధించినట్లుగా ఒక్కసారి వచ్చిందనుకోండి, అప్పుడు మనమైతే ఏమంటామంటే అది మీ వరకు నేను అనట్లేదు కానీ నా అనుభవం. వెంటనే బలహీనతతో సేవకు పిలిచేశాడు ప్రభు. ఏం దీవించాడని ఏమీ లాభం లేదు. శుద్ధ దండగా యేసు ప్రభు. సుందరయ్య గారు ఎగబిగా ప్రార్థన చేస్తుంది, ఒక్క ప్రార్థన ప్రతిఫలం లేదు. ఈ లూకా ప్రార్థన చేసింది లేదు, ఈ సౌరిబాబు గారు ప్రార్థన చేసింది, పాస్టర్ అమ్మ చేసింది అంతకన్నే లేదు, పాస్టర్ గారు చేసింది అయితే అసలే ఫలించలేదు. అవును, ఎందుకు ఇలా జరుగుద్ది అని అంటే మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ప్రభునందు చాలా డీప్గా వెళ్ళిపోతారో వాళ్ళకి ఈ కష్టాలు, ఇలాంటి అపహేళన, దేవుని నామానికి దూషించే విధంగా వాళ్ళ యొక్క భక్తి, విశ్వాసం, ప్రార్థన ఉండదు. పైన ఉంటారు చూసారా, దేవుడు విత్తనాలు విత్తు అని ఒక ఉపమానం చెప్పారు కదా, ఆ ముండ్ల పొద్దల్లో లేకుంటే ఆ యొక్క రాతి నేలలు పడి వెంటనే మిడిమిడి భక్తి జీవితం కలిగినటువంటి వారి యొక్క సాక్ష్యాలు ఇలా ఉంటాయి. దైవికమైన జీవితాల్లో ఎక్కువ శోధన, శ్రమ ఉంటుంది అన్న సత్యం మనందరికీ తెలుసు కదా. యాక్చువల్గా క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు, ముళ్ళ పాన్పు ముళ్ళ బాట అన్నటువంటిది మన పూర్వీకులు చెప్పేటటువంటి మాట. నిజమే అంటే నిజమే, అంటే వచ్చేటటువంటి శ్రమలు, శోధనలు అలా ఉంటాయి. నీతిమంతుకి ఎక్కువగా శ్రమలు, శోధనలు వస్తాయి. అయినా కానీ అక్కడి నుంచి తప్పించువాడు, విడిపించువాడు, నడిపించువాడు మనం నమ్ముకున్నటువంటి ప్రభువే. 34వ కీర్తన 17 ఇంకా 19 ఆ మాట రాసి ఉంటుంది. సో ప్రభునందు ప్రియమైనటువంటి సంఘ కుటుంబమా, దైవ జనాంగమా, శ్రమ, శోధన లేకుంటే ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పుడు అది చూసి వెనుదిరిగి పారిపోతే మనం విశ్వాసులమే కాదు. గనుక మీరు మిమ్ములను ప్రశ్న వేసుకోనండి. ఎప్పుడైనా కానీ శ్రమ, శోధన వచ్చినప్పుడు మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతే ఏం లాభం లేదు. ప్రభువారు ఒకరోజు అన్నారు, మీరు కూడాను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అడిగారు. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని శిష్యులకు అడిగితే ప్రగల్భాలు పలికారు. అప్పుడు మన పేతురు గారు అయితే, ప్రభువా నేను మాత్రం పోను, నీ గురించి నా ప్రాణం అని పెట్టేస్తాను అన్నట్టుగా ఇది అది మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి వేకోజామును ఆయన సంగతి బట్ట బయలైపోయింది. అంటే మన విశ్వాసాలు కొన్నిసార్లు ఇలాగ ఉంటుంటాయి. అలాంటి వాళ్ళే అలాగైతే ఇంకా మనము కూడాను ఎలా ఉండాలి కదా. అయితే మనం జ్ఞాపకం ఎందుకు అలాంటి భక్తిహీనత లేకుంటే ఈ ప్రగల్భాలు చెప్పి కూడాను స్థిరంగా నిల్చోలేకపోయినటువంటి ఆ జాబితా కూడా అందులో చేర్చాడు అంటే వాళ్ళని చూసి మనము జాగ్రత్త పడాలని. ఆ రోజు అలాగ అయ్యారు కనుక ఈరోజు నువ్వు అలాగ అవ్వకూడదు అని చెప్పడానికి రాసి ఉంచారు. ఈ దినాల్లో హైందవులు చాలా ప్రశ్నలు మనకు అడుగుతూ ఉన్నారు, రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. లోతు మరి అట్లా పోయారు కదా, మరి ఇట్లా పోయింది కదా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకు అవన్నీ రాయించి దేవుడు ఉంచాడు? పరిశుద్ధ గ్రంథం కదా పేరు అని. అంటే నీ జీవితంలో ఇది జరగకూడదని రాయించి ఉంచాడు దేవుడు. మన జీవితాల్లో అవి జరగకుండా ఉండడానికి రాయించి ఉంచాడు. మళ్ళీ అలా చేయమని కాదు, అలా చేసేటటువంటి వాళ్ళందరికీ సమ్మెడ దెబ్బలేశాడు అని దేవుడు. కనుక ఈ శ్రమలు, శోధనలు ఇలాంటివన్నీ కూడా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వెనుదిరగకుండా మరి విశ్వాసంతో, ప్రార్థనతో మరి ముందుకు సాగినట్లయితే దేవునికి మహిమ కలుగుద్ది, మనకు గొప్ప ఆశీర్వాదం కలుగుద్ది. బైబిల్ గ్రంథంలో చాలామంది మన పితరుల యొక్క జీవితాల్లో శ్రమ లేకపోయినటువంటి వారు ఎవరున్నారు? అందరికీ శ్రమల చేత వాళ్ళు నడిపించబడి సాక్షులుగా వాళ్ళు ఉన్నారు. అందులో ఎక్కువగా మనం చెప్పుకుంటాం యోబు గురించి. అదే తోవలో మనం ఈరోజు
ఇస్సాకు గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాంకి జ్ఞాపకం చేసుకున్నాం మనం, మరి ఇస్సాకు గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు ఎలా పుట్టాడంటే వాగ్దాన పుత్రుడు. ఆయన వాగ్దానం చేయబడి ఆయన పుట్టాడు. దేవుడు అబ్రహాముకు పిలిచిన సమయమందున 75 ఏళ్ళు. ఈయన పుట్టాడు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. మనకు దేవుడు పిలిచిన తర్వాత, ఆయన వాగ్దానం ఒకటి పొందుకున్న తర్వాత, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఎప్పుడు దేవుడు నెరవేరుస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడుకి లేదు, అప్పుడుకి లేదు, ఏం ప్రార్థన లేదు, ఏం లేదు, కూర్చో ఇక్కడ. మన కుటుంబాలు మనం కూడా అనుకోవచ్చు చాలా సందర్భంలో ఏమీ లేదని అనుకుంటాం. కానీ నిరీక్షించాలి, ఆ తర్వాత విశ్వాసం చూపాలి, ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క సన్నిధి సహవాసం కనిపెట్టి ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడంటే నిన్ను ఆయన గమనించడానికే, నువ్వు ఎంత బలంగా ఆయనతో ఉంటావో దేవుడు ఒక మారు చూడడానికి ఆయన వెయిటింగ్ చేస్తాడు. నీ విశ్వాసం ఎట్టిదో అని గమనించడానికి పరిశీలన చేస్తాడు. నన్ను కనిపెడతాడు ఆయన. మనం నిల్చుని ఉంటే అద్భుతంగా చేస్తాడు ఆయన ఖచ్చితంగా. ఈ సమయంలో మనము ఆలోచన చేస్తాము ఇస్సాకు కొరకు. ఇస్సాకు యొక్క జీవిత వృత్తాంతము మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయంలో రాసి ఉంటుంది. నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను, అవసరమైనప్పుడు సందర్భంలో చదువుదాం, లేకుంటే నేను చెప్పేస్తాను మీకు. ఓకేనా? మనందరికీ వాక్యం తెలియదంటే బాగా, నాకంటే బాగా తెలుసు మీ అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో కనుక ఈ సమయంలో అతనికి ఎన్ని శోధనలు వచ్చాయి, మరెన్ని బాధలు వచ్చాయి, మరెన్ని ఉపద్రవాలు వచ్చాయి, ఎలా అతను శోధనలో నిలిచాడు, అతను ఎలా గెలిచాడు అతను అన్నది మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఓకే, ధ్యానం చేద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఇస్సాకు యొక్క యుక్త వయసు వచ్చినప్పుడు తల్లి శారమ్మ గారు చనిపోయినారు. మనందరికీ తెలుసు. ఆదికాండము 23:1 యుక్త వయసు వచ్చింది ఇస్సాకు, దైవపుత్రుడు, వాగ్దాన పుత్రుడు, ఆయన ప్రార్థన ద్వారా కనిపెట్టి పుట్టినటువంటి పుత్రుడు. నీ గర్భాన పుట్టేటటువంటి నీ కుమారుడే నీకు వాగ్దాన పుత్రుడు అని దేవుడు ఎంతగానో బలపరిచాడు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆత్మీయంగా వెళ్ళిపోతున్న సమయమందున యుక్త వయసు వచ్చింది ఇస్సాకు గారికి. ప్రభు శారమ్మను పిలిచేశాడు. తండ్రి ఈ విషయాన్ని గమనించాడు. అరే, తల్లి లేని లోటు పిల్లడికి కలగకూడదనే ఉద్దేశంతో ప్రార్థన జీవితం, సహవాస జీవితంలో వాళ్ళు ఉన్నారు. అబ్రహాం యొక్క స్థితిగతులు మనకందరికీ తెలుసు. కనుక ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్న సమయమందున ఎలియాజర్కి పిలిచి చెప్పాడు. ఎలియాజరు, మరి ఈ దేశం యొక్క పిల్లలకు నేను నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. నా భార్య యొక్క ఆ స్వదేశానికి నువ్వు వెళ్ళి అక్కడ, ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. తన వివాహం యొక్క సందర్భాలన్నీ కూడా మనందరికీ తెలుసు. లాబాను దగ్గరికి వెళ్ళి రిబ్కాకు నట్రా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పెట్టి మొత్తం చేసుకొని రెడీ చేసుకొని వివాహం అయిపోయిన తర్వాత ఎన్నో ఏట వివాహం అయింది ఆయనకి? 40 ఏట వివాహం అయింది. ఆదికాండము 25:20 చూడండి ఈ మాట. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలకి అమ్మాయికి అబ్బాయికి వచ్చింది అనుకోండి, డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ముసలోళ్ళు అయిపోతారు, సగం వయసు వచ్చేసింది అని అంటారు. ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే, అంటే నిజమో అబద్ధం నాకు తెలియదు, వాడు డాక్టర్లు చెప్పిన మాట అది. 32 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వస్తే పెళ్లి చేసుకుంటే మంచి కొడుకు కూతుర్లు పుట్టరు అని వాళ్ళు భయపెడతా ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం కావచ్చు? ఇప్పుడున్నటువంటి ఆహారము కాలం ప్రకారంగా ఎలాగెలాగో పుడతారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కావచ్చు, జరగవచ్చు. అది
అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు అలాగున్నాయి, దేవుడు అట్లా దీవించాడు. ఇప్పుడంటే అంత కాలం మారిపోయింది కనుక ఈ విధంగా ఉంది. కావచ్చు, అది జరగవచ్చు. 20 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు. ఏం కష్టం అంటే ముందేమో తల్లి చనిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు లేరు. 25లో 26. అవును, చదవండి అదే. తర్వాత ఇసాకుకి ఎన్ని ఏండ్లండి ఇప్పుడు? 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నాడు? 20 సంవత్సరాలు అప్పుడు, 40 సంవత్సరాలు అప్పుడు చేసుకున్నాడు. 60 సంవత్సరాలకి పిల్లడు పుట్టాడు. అంటే మధ్యన ఎన్ని సంవత్సరాల గ్యాప్? ఈ మధ్య కాలంలో రిబ్కాకు గొడ్రాలు పెళ్లి చేసుకుంది, లాభం లేదు. ఏం తప్పు చేసిందో, వీడేం తప్పు చేశాడో, ఎన్నెన్ని మాటలు కదా. లోకులు దేవుడు ఎప్పుడు వాళ్ళకి అనుగ్రహిస్తే అప్పుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన చర్చిలో ఒక 2 కుటుంబాలు అలాగే, రంజిత్, సోని, వీళ్ళు అట్లాగే సంతానం లేనప్పుడు బాగా చర్చికి వచ్చి ప్రార్థన కోరి చేయించుకోండి అట్లా వెళ్ళారు. అప్పుడు మరి పాస్టర్ గారు అయితే బాగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసాం, మొత్తానికి అనుకున్న ప్రకారంగానే వాళ్ళకి ఒక పాప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు ఇస్తాడు, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకొక ఏం పేరు, ప్రేమ్ ప్రేరణ అని, వాళ్ళు కూడాను పెళ్ళై చాలా ఏండ్లు గడిచింది. వాళ్ళకు కూడా సంతానం లేకుంటే వాళ్ళ కొరకు ఇంకా స్పెషల్ ప్రేయర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవుడు అద్భుతంగా పిల్లనిచ్చాడు. భక్తి పరిస్థితులు అలాగా, ఇది వేరే మ్యాటర్. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మహానుభావుడికి మరి యుక్త వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. ఎంత కష్టం. పెళ్లి చేసుకున్న 40 సంవత్సరాలకి ఇంకా 20 సంవత్సరాల గ్యాప్లో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. ఆ మధ్య కాలంలో లేనిపోయి సూడిపోటి మాటలన్నిటికీ తట్టుకున్నారు వాళ్ళు. ఎంత బాధ కదా. మనందరి జీవితాల్లో ఒక్కొక్క ఘట్టాలు ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో కనుక ఇలా వాళ్ళు సూటిపోటి మాటలకు భార్య భర్తలు ఇద్దరు కూడాను వాళ్ళు భరిస్తూ ఆ విధంగా ముందుకు సాగుతున్న సమయమందున జరిగింది ఏంటంటే, అంతలోనే వాళ్ళు వాళ్ళ డాడీ అబ్రహాం గారు కూడా చనిపోయారు. తల్లి చనిపోయింది, తండ్రి ఏమో పెళ్లి కొరకు ఏర్పాటు చేశాడు, పెళ్లి చేశాడు. సంతానం లేక అదే ఆ మాటలు వింటున్నటువంటి ఆ కష్టాలు ఎదుర్కొన్న సమయమందున ఇక దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి ఆ బిడ్డలకి అనుగ్రహించే సమయమందున తండ్రి చనిపోయాడు, అబ్రహాం కూడా చనిపోయినారు. ఎన్ని బాధలండి. ఇలా బాధ వెంట బాధ వస్తూ ఉంటే మీరు మనమైతే నిల్చుంటామా? అబ్రహాం కుమారుడు ఇసాక్కి వెనుక ఎవరు లేరు, ముందు ఎవరు, చుట్టూ ఎవరు లేరు, దేవుడు తప్ప. మామలు ఎలా ఉంటారంటే మీకు తెలియంది ఏముంది, అరే బాబోయ్ నా అల్లుడు రాకపోవడం బెటర్, వచ్చాడనుకో ఏదేదో అంటాడు, మళ్ళీ కూతురికి కీ ఇస్తే అన్ని కూడా అడిగితే నేను ఎక్కడ భరిస్తాను రా బాబు, వాళ్ళు అక్కడే ఉండడం చాలా శ్రేయస్కరం. నిజం సార్, ఈ లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ కూతురు అల్లుడు ఇంటికి వస్తే కనుక ఇంకేమేమో మన పద్ధతులు ఇలా ఉంటాయి సార్. మామ ఉన్నా కానీ ఇగో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి చాలా సందర్భాల్లో. ఈయనకైతే ఆత్మీయంగా బలపరిచే వాళ్ళు ఆ చుట్టూ వెనుక ముందు ఎవరు లేనటువంటి పరిస్థితి. అమ్మగారు చనిపోయినారు, సంతానం లేనటువంటి పరిస్థితుల్లో చాలా సూటిపోటి మాటలు వింటున్నారు. తర్వాత ఈ నేపథ్యంలో మరి సంతానం కనబడుతున్న సమయం అందున తండ్రి గారు కూడా చనిపోయినారు, సంతానం కలిగింది, బాగానే ఉంది. కరువు వచ్చి పడింది. కరువు వచ్చేసింది. 26వ అధ్యాయం 1వ వచనం చదవండి, అక్కడ మాట మనకు కనిపిస్తాం. గుడ్, చాలండి, చాలు. కరువు వచ్చేసింది. ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలు. ఇన్ని కష్టాలైతే మనము మన ప్రభువుకు పొగుడుతామా, కీర్తిస్తామా, పాడతామా? ఏం ప్రభువులే అని అనుకుంటాం. కానీ మీరందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి మనకు మనము
మరి ఈ స్ట్రాంగ్నెస్ కొరకు దేవునికి మహిమ చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి. నిజం, మనమందరం కూడాను భక్తిలో విశ్వాసంలో దిట్టగానే మీరందరూ ఉన్నారు. ఇలాగే ఉండాలి, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. దేవునికి మహిమ అవుతుంది, మనకు దీవెన కలుగుతుంది. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఉపద్రవాలు. సామెతలు 24లో రాసి ఉంది అది. కనుక మనం అట్లా ఉంటే బయట ఎలాగొస్తారు? ఇంకా మనం ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఉంటామో దుష్టుడు చాలా వీక్ అయిపోతాడు. మనం ఎప్పుడు వీక్ ఉంటామో దుష్టుడు చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. కనుక ఈ విషయాన్ని నిజం, అది బైబిల్ మనకు చెప్తా ఉంది. కనుకనే మనము మన విశ్వాస జీవితంలో, సహవాసంలో చాలా స్ట్రాంగ్గా, మన చూపు, చేత, క్రియ, నడవడిక అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అప్పుడే ఈ శ్రమ ఎంతటి పెద్దదైనా కానీ దాన్ని మనం జయిస్తాం. ఇప్పుడు ఇతని జీవితానికి చూడండి, ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి కదా. తల్లి చనిపోయింది, పిల్లలేని ఆ బాధ ఓరుస్తూ ఉన్న సమయం అందున తండ్రి గారు కూడా చనిపోయినారు. పిల్లలు పుట్టినా కానీ కరువు వచ్చేసింది. ఈ సమయంలో ఏం జరిగింది? ఇంకా ఈ కరువు సమయంలో ఈ ఆలోచన చేసి తిండి గింజల కొరకు ప్రయాసపడాలి కదా. మరి అక్కడి నుంచి గేరారు వెళ్ళడం జరిగింది. ఫిలిస్తీన్ల దేశానికి గేరార్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా దేవుడు చెప్పాడు, చూడు నాయనా, నువ్వు ఇక్కడ పరదేశి అయ్యిండు. అదే 26వ అధ్యాయంలో ఉంటుంది. అది ఆ మొదటి 5 వచనాల్లో అవే ఉంటుంది. చదవద్దులే, అందరికీ తెలుసు, అది మనందరికీ తెలుసు. కరువు వచ్చేసింది. కరువు వచ్చేసిన తర్వాత అక్కడేం జరిగింది తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె రిబ్కా చాలా అందమైనటువంటి స్త్రీ కనుక ముందే చెప్పి పెట్టాడు, అమ్మి దుష్టులీలు, దుర్మార్గులు నిన్ను చూసి నన్ను చంపేస్తారే, అందుకొరకే నువ్వు నా చెల్లివని చెప్పు కొద్దిగా అని బ్రతిమలాడాడు. అలా చెప్పించాడు. చెప్పించిన తర్వాత ఆ ఊర్లో ఉంటున్నారు. ఒకరోజు రాజుగారు రాజైన అభిమేలకు చూస్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తాడు. 26వ అధ్యాయంలో ఉంది. వద్దులండి, మీరు వినేయండి, సరిపోతుంది, మీకు తెలుసు ఇవన్నీ కూడా. అవునయ్యా, ఇసాకు ఆమె నీ భార్య కదా? అవును సార్, ఇది జరిగింది కథ ఇది అని చెప్పాడు, విషయం చెప్పాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది, మీరు చూస్తే రాజులు మీరు ఏమైనా నన్ను చంపేస్తారని భయంతో నేను సరే నీ నీతికి, నీ నిజాయితీకి, నీ కుటుంబ వ్యవస్థకు నీ భార్యను కాపాడుకుని చెప్పింది బేస్ అని అనుకున్నాడు. ఆ తర్వాత రేయ్ ఎవరక్కడ, వీరందరూ కూడాను ఈమె భార్య వంక చూడకూడదు, మీరేం చేయకూడదు, జాగ్రత్త సుమా అని కట్టడం విధించి చేశాడు. మంచిదే, బాగానే ఉంది. దేవుని యొక్క వార్నింగ్ కూడాను అక్కడ వచ్చింది. కానీ అక్కడ చూశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అతను చెప్పక మునుపు భార్య అందాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతనికి శోధించడం మొదలుపెట్టారు. ఇతనికి మరణాపాయం వచ్చిన పరిస్థితి వచ్చేసింది. అంటే మనం ఈరోజు ఏం ధ్యానం చేస్తున్నామని అంటే, వచ్చే శ్రమల్లో నుండి, వచ్చే ప్రతికూల పరిస్థితుల్లో నుండి, కష్టాల నుండి ఎలా మనము నిల్చొని వెనుతిరగకుండా ఎక్కువ పని చేసి దీవించబడతాం అన్నది మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. అర్థం చేసుకోవాలి. మనం ఎన్ని శ్రమలు, ఎన్ని ఉపద్రవాలు, ఇన్ని సమెట దెబ్బలు పడతా ఉంటే మనం మాత్రం ఇవ్వగలుగుతాం భుజం, కానీ చాలా కష్టం అనిపిస్తుంది. చాలా కష్టం అనిపిస్తుంది. మన విశ్వాస యాగం నుండి, ప్రార్థన సహవాస జీవితం నుండి కాస్త కాస్త వైదొలగడం అనేది ప్రారంభం అవుతుంది. శివుడు కానీ ఇతని జీవితంలో మాత్రం జరగలేదు, అది జరగనివ్వలేదు ఆయన. 26వ అధ్యాయము ఇంటికి వెళ్ళి చదవండి. చాలా నిష్ఠగా అతను ఉంటాడు. అతను భార్యని తెచ్చేటప్పుడు ఓపికతో భక్తి జీవితంలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడాను నాన్న పెంపకంలో భక్తి జీవితంలో ప్రార్థన సహవాసం కలిగి అతను ఉన్నాడు. అతని గురించి మనం అనుకోవాలంటే ఇంకా కింది భాగాల్లో నేను మీకు చెప్తాను సమయం చూసుకొని. మీకు తెలుసు ఇవన్నీ కూడా. కనుక ప్రభునందు ప్రేమ దేవుని కుటుంబమా, ఇదిగో ఈ మహానుభావుడు ఆ గేరారుకు వెళ్ళిన తర్వాత గేరారు అభిమేలకు ఈ భార్యను చూసి ఏమో అనుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమో అనుకున్నారు. ఈ బాధక సాధకాలన్నీ కూడా భరించి రక్షింపబడ్డాడు దేవుని యొక్క కృపను బట్టి. అక్కడ ఇది ఈ పాయింట్ కూడా ఉంది, నేను మీకు చెప్తాను. నేను ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, నెక్స్ట్ పాయింట్, అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది జరిగిపోయిన తర్వాత
26లో ఈ మాట ఉంటుంది, 16 మీరు చెప్పినటువంటి వచనంలో. ఏం చెప్తాడంటే, పోనీ భార్యకు ఉపశమనం కలిగింది కానీ లోపల మాత్రం రాజు అనుకున్నాడు, ఓహో ఇస్సాకు ఇలా చెప్పాడా అని సంగతి చూస్తాను లేదు మనసులో అనుకున్నాడు. మనం కూడా చాలా సందర్భంలో ప్రైజ్ లార్డ్ అని అనుకుంటాం. ఆహా, నీ నక్కజుత్తులు ఎదవ భక్తులు అంతా నా దగ్గర అని లోపట ఇంకోటి కూడా మనం అనుకోవచ్చు చాలా సందర్భంలో. ఇప్పుడు అబీమెలెకు మనసులో అనుకున్నాడు, పెట్టుకున్నాడు మనసులో, ఆహా నువ్వు ఇలా చేసావా, సరేలే చూస్తానులే, నీకు సమయం వస్తుంది నొక్కుతల్లే ఆయన అని అనుకున్నాడు. ఆ తర్వాత బ్రదర్ గారు అన్నట్లుగా ఇస్సాకు నీకు దేవుడు బాగా దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మహానుభావుడు అతని ముందే అతని ఊరికే వెళ్ళి ఈ కరువులో కూడా విత్తనం వేసి ఇతను నూరంతలైనటువంటి ఫలం పొందాడట. 26వ అధ్యాయం 12వ వచనం మనకు చెప్తుంది. ఒక్క మాట చదువుదామా. తర్వాత అతని గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేది. అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులని ఫిలిష్తీయులు మన్ను వేసి కూర్చివేసి. చాలా థ్యాంక్ యూ. అంటే ఇతరులు అసూయ పడేలాగునా దేవుడి తనకి హెచ్చించాడు. ఎప్పుడు? నూరంతల పంట. అతని దగ్గరికి వెళ్ళి ఆ కరువులో విత్తనాలేసి ఈయన చేసినటువంటి దీనికి ఆయన చూసి అసూయ చెంది, లోపల కూడా ఇంకొకటి ఉంది కదా అంతకుముందు జరిగిన సంఘటన భార్య విషయంలో, అదొకటి మనసులో ఉంచుకొని ఆ తర్వాత ఇతనికి దేవుడు దీవించాడని, ఆ కరువులో కూడా మేం చేయనటువంటి పనులు ఈయన చేస్తూ ఉన్నాడని చాలా ఉక్రోషుడై అసూయతోనే, ఇస్సాకు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదయ్యా, నువ్వు వెళ్ళిపో అని గెంటేశాడు వాళ్ళ ఊరు నుండి. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానయ్యా సేవకుడుగా, మనము కలిసి అందరు కూడా ప్రార్థన సహవాసం కలిగి ఉందాం. నీకు అవసరం లేదయ్యా, నీ యొక్క పాస్టర్తనం మాకు అవసరం లేదని మీరంటే నేనేమైపోవాలా అందాం. ఇప్పుడు నువ్వే మహాప్రభు అక్కడంతా కూడాను ఇగో పరిస్థితి ఇది కనుక మరి నేను మీ దగ్గరకు వచ్చాను, ఈ కరువులో మీ ప్రాంతంలో మీ దగ్గర ఉందామని వచ్చాము అనేసి వెళ్తే అక్కడి నుంచి రాజే గెంటేస్తే ఇంకేమండి? మిమ్మల్ని ఆశ్రయించి వచ్చినట్టు వారికి మనం గెంటేస్తే ఇంకేమైనా ఉందా? రాజు అట్లా చేశాడు. మరి ఇతని యొక్క ఎదుగుదల చూసి, ఇతని యొక్క గొప్పతనం చూసి, ఇతని యొక్క అభివృద్ధి చూసి ఓర్వలేక అసూయ చెంది నువ్వు ఇక్కడ ఉండడానికి వీళ్ళు వెళ్ళిపో అని అన్నాడు. మరి అతను ఆ కింది దిగు భాగంలో ఉంటుంది, ఆ గేరాలు లోయల్లోకి అతను వెళ్ళి కాపురం పెట్టుకున్నాడు, తన భార్య బిడ్డలు తీసుకొని వెళ్ళి అని అక్కడ ఉంటుంది. చూసారా ఎన్ని కష్టాలండి? ఇప్పుడు వరకు ఎన్ని కష్టాలు చూసాము. తల్లి చనిపోయింది, పిల్లలేని సూటిపోటి మాటలు విన్నాడు. కనిపెడుతున్న సమయంలో ఇప్పుడుకో 20 సంవత్సరాల తర్వాత కుమారుడు మరి కలిగే ఆ సమయానికి ఇగో తండ్రి కూడా చనిపోయినాడు. సరే అయిపోయింది. ఇప్పుడు కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే ఇంకొక ఊరికి షిఫ్ట్ అయితే అతను ఏం చేయడానికి అంటే భార్యని చూసి ఇంకా శోధించాలి. ఎన్ని కష్టాలు. సరే ఆ కరువు ప్రాంతంలో కూడాను దేవుడిచ్చినటువంటి విశ్వాస బలంతో ప్రార్థన బలంతో అతను విత్తనాలేసి ఈ 100 తలాంతుల పంట 100 పంట కోసేటప్పటికి ఈయన కర్రగా చేసి ఎవరైనా కొద్దిగా ఎదిగితే మనం కూడాను కారు కొనేసాడరా, ఎలా కొన్నాడంటావు, బస్సు ఇంకా ఏదేదో చేసేస్తున్నాడరా, ఇక ఎలా చేశాడంట అని మనం కూడా అనుకుంటున్నాం. చాలా సందర్భం మాట్లాడుకుంటాం. ఈర్ష అసూయ ఈగో వచ్చేస్తుంది మనకి కదా. అలా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అనేసి దీని యొక్క పాఠ సారాంశం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సందర్భంలో విషయం ఏంటంటే ఇలా అతని అభివృద్ధి క్రమక్రమంగా అత్యధికమైనటువంటి అభివృద్ధి ఈయన చూసి ఓర్వలేక నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అని గెంటేస్తే ఆ లోయల్లోకి వెళ్ళి కాపురం పెట్టుకున్నాడు. ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు. ఇలాంటి బాధలు ఇలాంటి శ్రమలు వస్తే మనము తట్టుకొని నిల్చొని మరి బ్రతకగలుగుతామా? బ్రతకాల. ఎలా బ్రతకగలుగుతామని అంటే ప్రభువునందు నమ్మిక ఉంచినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎలాంటి వాడు ఈయన? యాక్చువల్గా ఇస్సాకు ఎలాంటి వాడు, ఎలా ఇతను ఆ యొక్క శోధనలన్నీ కూడాను ఎదుర్కొన్నాడు అని అనుకున్నట్లయితే కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, కొద్దిగా వినండి, ఓకేనా?
ఇతను ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు కనుక వీటన్నిటి కూడా ఎదుర్కొన్నాడు అన్నట్టు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని నిమిషాల్లో. నిజంగా ఇస్సాకు చాలా నీతిపరుడు, యథార్థపరుడు, నిందారహితుడు, నిర్దోషి, నిష్కలంకుడు. ఈయన ఎవరితో జగడమాడనటువంటి వాడు. తన తండ్రి బావులు తవ్వించినట్టు సమయమందున దాని కొరకు వాళ్ళు అందరు గొడవకు వస్తే ఆ దిగు భాగాలు మీరు ఇందాక చదివారు. ఎవరితో కూడా ఒక నోరెత్తి ఒక మాట అన్నటువంటి సాధు ఇతను. సాత్వికుడు ఈయన, భక్తిపరుడు ఈయన, దేవుని మీద ఆధారపడేటటువంటి వ్యక్తి కనుక మరి ఇలాంటి సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా శ్రమలు వస్తే దిగజారిపోడు, కృంగిపోడు, చాలా దిట్టగా ప్రభు వైపు చూస్తూ ఉంటాడు. ఒకటి రెండు మాటలు మనం అనుకుందాం. ఈయన చాలా గొప్ప విశ్వాసి. ఇదే ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో విత్తనాలు వేస్తాడు ఈయన. అందుకే నేను రెఫరెన్స్ మీకు చదివించడం లేదు, నేను చెప్పేస్తాను. ఓకే, విత్తనాలు వేస్తాడు ఈయన. విత్తనాలు వేసి ఆ కరువులో కూడాను 100 పంటను కోసుకుంటాడు. అంటే ఎంత విశ్వాసం ఉండాలా? ఇప్పుడు వర్షాలు లేవండి, నేను ఇప్పుడు పంట పండిస్తానంటే మనకి జనాలు ఇలా చూస్తారు, పిచ్చోడు రా అని అంటాడు, మరి పిచ్చోడు రా అని అంటారు మరి కదా. కానీ దేవుని మీద నమ్మకం ఉంది, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థన పరుడు, అతను నిష్కలంకుడు, తర్వాత దేవుడు కోరిన భక్తి అతనిలో ఉంది కనుక మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఇస్సాకు అయితే చాలా భక్తిగా ఉన్నాడు. రెండో మాట, ఇతను చాలా కష్టజీవి. ఎవరి మీద ఆనుకొనకుండా దేవునిపై ఆనుకొని పని ఇచ్చినటువంటి ఆ పని చేసినటువంటి వాడు. దేవుడు ఏమన్నాడంటే మీరు కష్టపడి మీ చెమట కోడ్చి మీరు బ్రతకండి అని అన్నాడు. ఈయన వ్యవసాయం మొదలుపెట్టాడు. వ్యవసాయం మొదలుపెట్టి అతను క్రమంగా అభివృద్ధి చెందడానికి ప్రాకులాట పడి మరి శక్తి వంచన లేకుండా పనిచేశాడు. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో పని తప్పించుకోకూడదు ఎప్పుడు కూడా, ఏ పని అనే కానీ. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో అఫ్కోర్స్ ఏ పని చెయ్యండి, ఏదైనా పని చెయ్యండి, ఏ పని చేసినా కానీ ఆ పని నమ్మకంగా పనిచేస్తే దీవెనల మెండు అని సామెతల గ్రంథం 28:20లో ఉంది. ఏ పనైనా శ్రద్ధగా మీరు చేస్తే అధికారులు అవుతారని సామెతల గ్రంథంలో ఉంది. ఆ మాట కూడాను ఎక్కడుంది ఈ మాట? కాదమ్మా, అవును కరెక్టే. ఆ మాట కూడా నిపుణతతో బాగా పనిచేసే వాళ్ళు రాజుల ఎదుట నిల్చుంటారు, కానీ శ్రద్ధగా పని చేస్తే వాళ్ళు అధికారులు అవుతారు అన్న మాట సామెతల గ్రంథం ఒకసారి చూడండి. 13:4 కాదు 12:24 అందులో ఉంది ఆ మాట. నేను ముగిస్తాను, 1-2 మాటలు చెప్పి చాలు. శ్రద్ధగా పనిచేసేవారు నాయకత్వం వస్తుందండి, ఏలే శక్తి వస్తుందండి. కనుక మీరు ఎక్కడ పని చేస్తున్నా కానీ తప్పించుకోకూడదు, పని శక్తివంతం లేకుండా పని చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ పని చేస్తుంటే ఆ పనికి సంబంధించిన తాళాలు మన చేతులు పెడతారు. ఆ సింహాసనం మనకు దొరుకుద్ది. మనం ఇంకా చేసుకుంటూ పోతే ఇంకా హెచ్చించబడతాం. అతను యోసేపు అట్లాగే దీవించబడ్డాడు, దానియేలు వాళ్ళు అలాగే దీవించబడ్డారు. ఎవరు నా పితరులు చాలామంది ఉన్నారు అట్లా మనం చెప్పుకోవటానికి. కనుక ప్రభునందు దేవుని కుటుంబమా, విశ్వాసంలో ఇతని దిట్ట, కష్టపడే జీవితంలో ఇతని దిట్ట. తర్వాత తిరుగుబాటు చేయనటువంటి వ్యక్తి. ఇందాక మనం 16-17 వచనాల్లో ఆ బావులన్నీ కూడా వాళ్ళు పూడి చేస్తే తల్లి తండ్రి తవ్వించినటువంటి ఆ బావులు వాళ్ళు పూడి చేస్తే ఈయన వాళ్ళతో జగడమాడలేదు. వాళ్ళు వచ్చారు కానీ ఎవరితో కిక్కుమని ఏం చెప్పలేదు. పగ తీర్చుకునని ఇవ్వాలి మనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంటుంది, పగ తీర్చుకోవటము నా వంతు, మీరు చేయకూడదు ఆ పని అని. మనం సైలెంట్గా ప్రభుపై ఆనుకొని ముందుకు సాగిపోయినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. తర్వాత ఇతను జయం పొందడానికి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ, ఎన్ని వచ్చినా కానీ నిలకడగా ఉండడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇతను సుగుణం కలిగి ఉన్నాడు, అందులో గొప్ప విశ్వాసి కలిగి ఉన్నాడు. తన పనేదో తాను చేస్తుందండి. దేవుడికి ఒక పని ఇచ్చాడు, ఆ పని చేసుకుని వెళ్తుంటే ఆడిలాగా ఉన్నాడు, ఆడడ్డోడు, ఆడుగుడ్డోడు, ఆలంటాడు, ఆమె అన్నీ ఇలాగే. అవన్నీ ఎందుకు మనకు? అవన్నీ ఏ గుర్తుకు రావు. అవన్నీ మనం చూడజాలం. ఇంకా మన పనేదో దేవుడిచ్చిన పని చేసుకుంటూ పోతుంటే అభివృద్ధి. హల్లెలూయా.
మనం ఇప్పుడు అలాగే ఉండాలి. ఇతరుల అవసరాలు మనకు అవసరం లేదు, దేవుడు మనకిచ్చిన పని. ఈ విధంగా అతను పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. తిరుగుబాటు ఎప్పుడు కూడా చేయలేదు. 5వదిగా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. పరిస్థితులు అర్థం చేసుకొని మనం బ్రతకాలి. భార్య, భర్త, పిల్లలు, సమాజము, పని, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఇవన్నీ కూడా మనము లెక్కల్లోకి తీసుకోవాలి. అలా క్రమంగా ప్రభు వైపు భారం వేసి ముందుకు వెళ్ళిపోవాలి. 26, 22లో ఇతను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చదివేశాడు. ఎలా ఉండాలో అక్కడ అలా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అలా జీవించాడు ఇతను. అంటే పరిస్థితులను సమయస్ఫూర్తితో జీవించాడు. తర్వాత అందుకే అతను నెగ్గుకుని వచ్చాడు. ఇంకా ఇతను చెప్పాలంటే ప్రార్థన పరుడు. తన భార్య సంతానం లేకపోయిన సమయమందున ప్రార్థించాడు. ఆమె వస్తున్న సమయమందున పొలం దగ్గరికి వెళ్ళి భక్తితో కనిపెట్టి ధ్యానం చేస్తూ ఉండేవాడు. అభిమేలకుతో కూడా పోరాటం అయిన తర్వాత అక్కడే ప్రార్థన చేశాడు కదండి. ఇదే 26 అధ్యాయంలో ఉంటాయి. అక్కడే అతను ఒక బలిపీఠను కట్టి అక్కడే ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన పరుడు అంటే చాలా భక్తిపరుడు అయిన ప్రార్థన పరుడు. అందుకే విజయం సాధించాడు. తర్వాత మాట మనము ఇంకా ఆలోచన చేసినట్లయితే ఇతని భక్తికి మెచ్చి, ఇతని ప్రార్థన, ఇతని పట్టుదలకు దేవుడు మెచ్చి 2 మార్లు ఇతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనకండి, మనకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడా లేదా చెప్పండి ఒక్క మాట. అవుతున్నాడా? గుడ్. అందరికి అవుతున్నాడా? హల్లెలూయా. ప్రతిదినం ప్రతి క్షణం కూడా మనకు దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఎక్కడి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడు మరి నిజంగా. కనుక ఈ దర్శన దినమందు ఆయన యొక్క గొప్ప సంగతులు మనము మనసులు పెట్టుకొని, ఇదిగో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా కానీ విశ్వాసంలో దిట్ట, కష్టపడటంలో దిట్ట, తర్వాత తిరుగుబాటు లేకుండా సౌమ్యుడుగా, సాత్వికుడుగా, విధేయుడుగా, నమ్మకం కలిగి ముందుకు సమయాలను సమయస్ఫూర్తితో మనం పాటించినట్లయితే, ప్రార్థనాపరులుగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయన ప్రత్యక్షత నీకు ఉంది అని దాని అర్థం. ఉన్నవాళ్ళు అలా నిల్చుంటారు, దాని అర్థం. బాగా చెప్పావు వెంకటరావు గారు. గుడ్, వెరీ గుడ్. కనుక ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శత్రువులు అందరు కూడా మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా. ఈ అభిమేలకి ఏమన్నాడంటే, ఓయ్ ఇస్సాకు, నీ సంగతి నేను చూశాను కానీ నువ్వు అక్కడికి వెళ్ళిపో అని అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఒక్కసారి మనం చదువుదాము. 26 నుండి కొద్దిగా ఆ దిగు భాగం చూస్తే ఇది మనం చదివి ముగిద్దాం. చాలు నేను చెప్పేస్తాను మీకు తెలుసు. అసలు విషయం ఏంటంటే ఈ అభిమేలకు, రాజైన అభిమేలకు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, దేవుడు నీతో ఉన్నాడు, నీతో మనం చాలా నువ్వు వెళ్ళిపో అని అన్నాడు కదా, తోలేశాడు కదా. నువ్వు ఇక్కడ మా దగ్గర ఉండకుండా వెళ్ళిపో అని అన్నాడు కదా, తోలేశాడు కదా. పాపం ఆ లోయల్లోకి వెళ్ళి బతుకుతుంటే, ఆ జీవనాధారం ఏదో చేసి బతుకుతుంటే, దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు బతుకుతుంటే, వీళ్ళు స్నేహితులందా అక్కడ కూడా వెళ్ళారు. ఈసారి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే, ఏ వెంకట్రావు గారు, మళ్ళీ ఏం చూస్తూ ఉన్నారు మీరు? ఇస్సాకు, నేను ఇప్పుడు మీకు తోలేయడానికి రాలేదండి బాబు, మీకు తోలేయడానికి మేము రాలేదు, కానీ నీ పట్ల దేవుడు ఉన్నాడు, నువ్వు గొప్పవాడివి, నువ్వు భక్తిపరుడివి, నువ్వు ఇలా ఉన్నావు కనుక నిన్ను చూసి నీతో సమాధాన పడదామని వచ్చాం. హల్లెలూయా. ఏమంటండి వీళ్ళు అంటున్నారు, వీళ్ళు ఆయనతో, బాబు నువ్వు అంటున్నావు కరెక్టే, కానీ మాదే తప్పు అయిపోయింది, క్షమించు మహానుభావుడా, ఇంతకాలం కూడాను మరి మీకు మేము అపార్థం చేసుకున్నాము, మీకు చాలా శ్రమలు పెట్టాము, కానీ ఇప్పుడు అదే లేదండి, మీతో మేము సమాధానపడి ఒకటిగా ఐక్యత కలిగి జీవిద్దామని మీ దగ్గరికి మేము వచ్చాము అని వీళ్ళు అంటున్నారు వాళ్ళతో. అంటే అప్పుడు వాళ్ళు అంటే ఇన్ని రోజులకి వాళ్ళకి కనువిప్పు వచ్చింది, దేవుని చేత ఆయన దీవించబడిన వాడు అని వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అప్పుడు బలబలమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మా తప్పు అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు అట్లా కాదు, మళ్ళీ కొట్లాట్లు ఇవేం లేదు, నీకు ఎక్కడికి పంపించాము, నీకు కానీ భార్యకి కానీ పిల్లలు కానీ ఎవరికి ఏమి మనము కలిసి ఉందాం, ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు, దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు కనుక నువ్వు బలవంతుడు అని వాళ్ళే అంటున్నారు. హల్లెలూయా.
ఎప్పుడండి ఈ మాటలన్నీ వస్తాయి తెలుసా? ఇస్సాకుకి ఎన్ని శ్రమలు వచ్చాయి. తల్లి చనిపోయింది, పిల్లలు లేని ఒక బాధ, కరువు బాధ, తర్వాత భార్య వంక బాధ, అక్కడ జీవించడానికి వెళ్తే అక్కడి నుంచి కూడా తోలివేసిన బాధ. ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలు. కానీ అవును, ఇన్ని కష్టాల్లో కూడాను స్ట్రాంగ్గా నిల్చొని ప్రభు వైపు చూసి విశ్వాసంలో నమ్మకంగా ముందుకు సాగిపోయినాడు ఆయన. హల్లెలూయా. ఇగో ఈ శత్రువులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మహాప్రభువా అని కాలుబేరానికి వచ్చి మరి సమాధాన పడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక మన జీవితంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఉపద్రవాలైనా కానీ ఇదిగో ఈ మహానుభావుడు వాటన్నిటి కూడాను దిట్టగా నిల్చుకుని ప్రభు చేత ఏర్పాటు చేయనటువంటి వాగ్దాన పుత్రుడు ఈయన. కనుక ఇలా నిల్చుని ముందుకు సాగిపోతున్నప్పుడు అతనిలో విశ్వాసము, ప్రార్థన, భక్తి, తర్వాత అచంచలమైనటువంటి గొప్ప నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము కలిగి ఉన్నాడు. కనుక ఇవన్నీ సుగుణాలు, అవన్నీ కూడా భక్తి మిళితమైనటువంటి ఈయన యందు దేవుడు తనకు ప్రత్యక్షమై దీవెనలు ఇవ్వగా శత్రువులందరూ కూడా వచ్చి మిత్రులయ్యారు. అలా మనం ఇంత భక్తి సాధన చేస్తే ఓటమి ఏదైనా కానీ మనం చూసి పారిపోవాల్సింది, నిల్చుంటాం మనం ఖచ్చితంగా. అట్లాగా మనం విజయ జీవితము మనం గైకుంటాం. ఎప్పుడు కష్టపడి ఈ విధంగా ఈయనలాగా మనం మన జీవితాన్ని విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, సహవాస జీవితంలో ప్రభు వైపు ముందుకు సాగిపోతే ఉండాలి. ఇవన్నీ కూడాను ఉండాలి. ప్రభు అలాంటి గొప్ప మహత్యకరమైనటువంటి ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించి ఇస్సాకు యొక్క ఆశీర్వాదం అంతా, అబ్రాహాం గారి యొక్క ఆశీర్వాదం అంతా మనందరికీ, సంఘ కుటుంబాలకి సమృద్ధిగా యేసు నామమున పొందుకొనే అనుభవించే కృప కలుగును గాక.